నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరా. అంటే గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా అంటే అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి పేరొందారు. ఈవిడ మీద ఒకటి కాదు, రెండు కాదు, అనేక కేసులు నమోదయ్యాయి. వాటి విచారణ నిమిత్తం ఆవిడ విచారణ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకి షోకాజ్ నోటీసులు పంపించారు. మరి అసలు ఈ షోకాజ్ నోటీసులు వెనుకున్న కారణం ఏంటి? అలానే ఆవిడకి సంబంధించి కంపల్సరీ రిటైర్మెంట్ తప్పదు, తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. సో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, శాంతికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇస్తూ కంపల్సరీ నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఏవైతే నీ మీద ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ రుజువు అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ షోకాజ్ నోటీసులు వెనుకున్న కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆవిడ మీద దేనికై ఉండొచ్చు? ప్రభుత్వ ఉద్యోగం అనుకునే ఎవరికైనా సరే కొన్ని సర్వీస్ రూల్స్కి లోబడే వాళ్ళు పనిచేయాలి. బిజినెస్ రూల్స్, సర్వీస్ రూల్స్, రూల్ ఆఫ్ లా, ఇట్లా రకరకాల పదాలతో మనం వ్యాఖ్యానిస్తూ ఉంటాం. ఇవాళ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి గతంలోనే వివాదాస్పదమైన చర్యలతోటి మనందరికీ ఆమె పేరు తెలిసింది. అప్పుడు డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఆయన మొహం మీద ఇసుక జల్లి ఆఫీసులోకి వెళ్ళి, వాస్తవంగా అదే ప్రభుత్వ ఉద్యోగి మీద బయట వ్యక్తులు ఎవరైనా ఆ విధమైన ఇసుక జల్లితే ఏం చేసేవాళ్ళు? మొట్టమొదటిగా ఉద్యోగ సంఘాలన్నీ రోడ్డెక్కాయి, మా మీద జరిగిన దాడి మాకు రక్షణ కల్పించండి అని. రెండోది, ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పని కేసు పెట్టి లోపలేసేవాళ్ళు. కానీ ఈ శాంతి విషయంలో కనీస మాత్రపు చర్యలు కూడా ఎందుకు లేవు? ఎందుకని ఆమె మీద కేసు నమోదు చేయలా? ఎందుకని ఆమెని అరెస్ట్ చేయలేదు? కారణం ఏంటి అంటే ఆమెకి వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి. అప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్న విజయసాయి రెడ్డికి ఆమె నమ్మిన బంటుగా ఉంది. ఇక్కడ ఆమె భర్త ఆమె మీద రకరకాల ఆమె వ్యక్తిత్వం గురించి ఆరోపణలు చేశాడు. అవి మనకు అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమెకి మోరల్ పోలీసింగ్ చేయించాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఒక ప్రభుత్వోద్యోగిగా ఆ ఉద్యోగ విధులకి దుర్వినియోగం చేసి తన వ్యక్తిగత సంపాదనకు పాల్పడి ఇవాళ దేవాదాయ శాఖలో కీలక అధికారిగా ఉండి దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసిన అంశం మటుకు డెఫినెట్గా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల వ్యక్తిగత జీవితం నుంచి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంది. వాళ్ళ ఆయన ఏం చెప్పాడు? నేను విదేశాల్లో ఉండగా ఆమెకు కొడుకు పుట్టాడు, మెటర్నిటీ లీవ్కి అప్లై చేసినప్పుడు భర్త పేరు నా పేరు మెన్షన్ చేసింది. కానీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి నేను వేరే లాయర్ని పెళ్లి చేసుకున్నానని చెప్పడం జరిగింది. అంటే కాంట్రడిక్షన్ అక్కడ. సరే, దాని ఇష్యూ ఇప్పుడు మదన్ మోహన్ భర్త అతను ఆరోపణ చేసిన మేరకు ఈ పిల్లాడు నాకు పుట్టినవాడు కాదు, రకరకాల ఆరోపణలు ఆయన చేశాడు. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అది వారి వ్యక్తిగత సంబంధం అది. కానీ ఇక్కడ ఈ విధమైన అనైతిక ప్రవర్తనతో ఉంది అనేది కూడా ఇవాళ ప్రభుత్వం జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. అంటే కాంట్రడిక్షన్స్. ఈమె ఉద్యోగంలో చేరేటప్పుడు భర్త పేరు మెన్షన్ చేసింది, మెటర్నిటీ లీవ్ అప్పుడు భర్త పేరు మెన్షన్ అయ్యింది. కానీ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఈ మెటర్నిటీ లీవ్ కన్నా చాలా ముందే నేను వేరే లాయర్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. మరి వేరే లాయర్ని పెళ్లి చేసుకుంటే మెటర్నిటీ లీవ్కి భర్త పేరు ఎందుకు మెన్షన్ చేసావు? కాబట్టి ఇక్కడ ఈ విధమైన కాంట్రడిక్షన్స్ ఆమె నుంచి, అంటే ఆమె మీద జరిపిన విచారణలో తేడతలమైనవి. వీటికి తోడు ఆమె అక్రమాలకు సంబంధించి విజయసాయి రెడ్డి గారితో సహా ఇవాళ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉండి, వాస్తవంగా ఏంటి, అసిస్టెంట్ కమిషనరు ప్రతి లీజు వ్యవహారంలో తను ఏలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. అక్కడ ఆ టెంపుల్ ఈవో ఉంటారు, అక్కడ స్థానిక ఆమెకన్నా దిగువ స్థాయి అధికారులు ఉంటారు. వాళ్ళ నుంచి ఫైల్ పుట్టపై రావాలి, పలానా వాళ్ళు లీజు తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదైనా నోటీస్ సర్వ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ లీజ్ అగ్రిమెంట్ ఇవ్వాలి, లేదు వాళ్ళని లీజు పునరుద్ధరించాలి, వాళ్ళ లీజు పెంచాలి. ఇవి దిగువ స్థాయి నుంచి ఫైల్ పుట్టపై ఆమె దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఏ ఉద్యోగి ప్రమేయం లేదు. ఈమె నోటీసులు సర్వ్ చేసింది, ఈమె వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు నీకు లీజ్ ఇస్తున్నానని చెప్పని అగ్రిమెంట్లు ఖరారు చేసుకుంది. అంటే ఏంటి అక్కడ వాళ్ళు నువ్వు తక్కువ లీజ్ ఇస్తున్నావు కాబట్టి నీ లీజ్ క్యాన్సిల్ చేస్తున్నానని ఒక నోటీస్ ఇవ్వటం, వాళ్ళతోటి బ్యాక్ డోరు పంచాయతీలు చేసుకోవటం, సెటిల్మెంట్లు చేసుకోవటం, వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకోవటం, ఆ ముడుపులు తీసుకోవడం ద్వారా ఉద్యోగంలో చేరగానే
90 లక్షల రూపాయలు పెట్టి విశాఖపట్నంలో ఫ్లాట్ కొంది. ఉమ్, సుమారుగా 100 తులాల వరకు బంగారం ఆభరణాలు ఆమెకు ఉన్నట్టుగా ఆమె చెప్తా ఉంది. అవును. విజయవాడలో 2 విల్లాలు కొనుగోలు చేసినట్టు, అందులో ఒక విల్లా విజయసాయిరెడ్డి గారే ఇప్పించినట్టుగా ఉమ్, మరి వార్తలు వస్తూ ఉన్నాయి బినామీల పేరిట. అవును. ఒక విల్లా ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక తెలుగుదేశం నాయకుడికి నెలకు ₹1,00,000 రెంట్కి ఇచ్చిందంట. ఉమ్, ఇంకొక విల్లాలో ఆమె కొడుకుంటున్నారంట. రీసెంట్గా అయితే తన కొడుకుని ₹16 లక్షల ఫీజు కట్టి డెహ్రాడూన్ స్కూల్లో చేర్పిస్తున్నానని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఉమ్, కొడుకును కూతురును. అవును. అంటే ఇవన్నీ వింటుంటే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఇంత లావిష్గా ఇన్ని ఆస్తులు, ఇంత లావిష్గా లైఫ్ లీడ్ చేస్తూ ఇన్ని ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగింది? ఉమ్, ఇలా సమకూర్చుకున్న స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటివరకు ఎందుకని విచారణ చేయలేదు? ఉమ్, సహజంగా ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకుంటే మొట్టమొదటికి ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏసీబీ. అవును. వాళ్ళ కుటుంబంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో ఈవిడ భర్త మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా చేసుకున్న ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈమె ద్వారా అధికార దుర్వినియోగం జరిగింది, ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి, అలా ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసి ఈమె ఆస్తులు సంపాదించుకుంది అనేది అనుమానం వచ్చిన తర్వాత ప్రభుత్వం గత సంవత్సరం జూలై 2వ తారీఖు ఈమెను సస్పెండ్ చేసింది. అవును. ఇవాళ ఉన్నతాధికారులతో విచారణ చేయించింది. ఉన్నతాధికారుల విచారణలో ఈమె తప్పులన్నీ నిర్ధారణ అయ్యాయి. ఇవాళ ప్రభుత్వ పరంగా శాఖాపరమైన వివరణ కోరుతూ నిన్నెందుకు కంపల్సరీ రిటైర్మెంట్ చేయించకూడదు, మాకు 15 రోజుల్లో వివరణ ఇవ్వమని నోటీస్ ఇచ్చారు. అవును. మరి దానికి ఆమె ఏం వివరణ ఇస్తుంది? ఆ వివరణ పట్ల ప్రభుత్వం కన్విన్స్ అవుద్దా? ఉమ్, ఏమని వివరణ ఇస్తుంది? ఇవాళ నీ వల్ల జరిగిన ఇంత షార్ట్ స్పాన్లో జరిగిన ప్రతి తప్పు కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అవుతా ఉంటే, అవును. నువ్వు కొనుక్కున్న అక్రమాస్తులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, నువ్వు అన్యాక్రాంతం చేసిన ఆలయాల ఆస్తులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అవును. కాబట్టి ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది కళ్ళ ముందు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా సమర్థించుకోవడానికి కూడా ఆమెకేం ఆస్కారం లేదు. ఓకే. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే చాలా వేగంగా చాలా షార్ట్ స్పాన్లో ఎదగాలి అనే ఓవర్ అంబిషియస్. ఇవాళ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అనేది చిన్న పోస్ట్ కాదు. అవును సార్. ఆ ఉద్యోగం కోసం వందలాది మంది అర్హులు చేస్తూ ఉంటారు. అవును. కానీ నీకు అవకాశం దక్కింది. ఆ దక్కిన ఉద్యోగంతో బ్రిక్ బై బ్రిక్ నీ కెరీర్ నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఈ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదించి వాళ్ళ ద్వారా నన్ను ఎవరేం చెయ్యలేరు, నాకు వీళ్ళ అండదండలు ఉన్నాయి అని చెప్పని నీ డిపార్ట్మెంట్లోనే నీ సుపీరియర్ అధికారుల మీద దాడులు పాల్పడి, అంటే ఒక భయోత్పాతం సృష్టించి ఉమ్, నేనింతే, నా నిర్ణయాలు ఇంతే, నా పనిచేసే విధానం ఇంతే, నేను ఇలాంటి నిర్ణయాలే అమలు చేస్తా, నన్నెవడు ప్రశ్నించేది అనే ఒక రకమైన బరితెగింపు ధిక్కార ధోరణితో ఉమ్, ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని ఒక్క క్షణం కూడా వాళ్ళని ప్రభుత్వోద్యోగులుగా కొనసాగనివ్వటానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది శాంతి అనే ఒక మహిళ విషయంలో తీసుకుంటున్న చర్య కాదు. ఉమ్, గాడి తప్పిన అధికార వ్యవస్థని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ విధమైన అవినీతి ఉద్యోగస్తులని వాళ్ళని కట్టడి చేయటంలో భాగంగా ఈ చర్యను చూడాలి. 100% ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా సరే మనం మద్దతు ఇవ్వాల్సిందే. అదే సందర్భంలో ఈ శాంతి లాంటి వాళ్ళ చరిత్ర, ఈ శాంతి లాంటి వాళ్ళకి ఎదురవుతున్న ఈ శిక్ష ఒక గుణపాఠం లాగా ఇదే విధంగా వ్యవహరించాలి అనుకునే ఇంకే ఇతర ఉద్యోగికైనా సరే ఒక గుణపాఠంగా కావాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.